ఇప్పుడు బైక్ తప్పనిసరి అవసరమైంది. అడుగు తీసి అడుగు పెట్టాలన్నా కనీసం టూ వీలర్ లేకుండా పని కాని పరిస్థితి. అందరికీ బైక్ కొనాలనే ఆలోచన రాగానే కొత్తదా పాతదా అనే ఆలోచన వస్తుంది. సెకండ్స్ అయితే మోడల్, మైలేజీ, ఎంత తిరిగింది, ఇలా ఎన్నో సమస్యలు. ఇటీవలి కాలంలో సెకండ్ హ్యాండ్ బండ్లను సైతం విపరీతంగా కొంటుండడంతో ఆ మార్కెట్ సైతం వేగంగా విస్తరించింది. ఏడాది తిరగకుండానే బైక్లు మార్చేస్తున్నారు చాలా మంది. సెకండ్ హ్యాండ్ లో కొనేటప్పుడు బైక్ పైపైన బాగుంటే సరిపోదంటున్నారు వాహన రంగ నిపుణులు. ఎన్నో విషయాలను బేరీజు వేసుకున్న తర్వాతనే పాత బండి కొనే విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే అటు ఆర్థికంగానూ ఇటు వాహనపరంగానూ నష్టాలు కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. బైక్ ఆర్సీ, ఇన్సూరెన్స్ వంటివి సరిగ్గా ఉన్నాయా లేవా చూసుకోవాలి. ఆర్టీఏ వెబ్సైట్ లోకి వెళ్లి బైక్ అసలు ఓనర్ పేరు చూడాలి. బైక్ కు గతంలో ఏమైనా ప్రమాదాలు జరిగాయా అనేది ట్రాఫిక్ పోలీస్ వెబ్సైట్లలో లేదంటే ఆర్టీఓ వెబ్సైట్లలో చెక్ చేయాలి. బైక్ మీద పెండింగ్ చలాన్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. బండికి ఇంతకు ముందు ఏదైనా ప్రమాదం జరిగిందేమో హ్యాండిల్ బార్ చెక్ చేయాలి. హ్యాండిల్ బార్స్ చివర గీతలు ఉన్నా, క్రాష్ గార్డ్ వంకర్లు పోయినా ప్రమాదం జరిగినట్లే. ఆ డ్యామేజీ ఆధారంగా రేటు తగ్గించమని అడగొచ్చు. బైక్ మోడల్, ఇంజిన్, చాసిస్ నెంబర్లు సరిగ్గా ఉన్నాయా లేదా అన్నది ఆర్సీతో సరిచూసుకోవాలి. బైక్ పెయింటింగ్ ఒరిజినల్ కలరా లేక అంతకు ముందు అమ్మిన వ్యక్తి వేయించాడా అన్నది కూడా గమనించాలి. టైర్ల అరుగుదలకు తగినట్లుగా ఓడోమీటర్ రీడింగ్ ఉందా లేదా అన్నది చూడాలి. బైక్ అమ్మే వారిలో చాలా మంది మీటర్ అడ్జస్ట్ చేస్తుంటారు. సాధారణంగా టైర్లు 30 నుండి 35 వేల కిలోమీటర్లకు అరిగిపోతాయి. టెస్ట్ రైడ్ చేయడం వల్ల బైక్ ఇంజిన్, బ్యాటరీ, ఎలక్ట్రిక్ ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. బైక్ మైలేజీని స్వయంగా పరీక్షించుకోవాలి. నమ్మకమైన మెకానిక్ ద్వారా సౌండ్, పొగ, స్పార్క్ ప్లగ్ పనితీరు, దానికున్న పొగను బట్టి ఇంజిన్ ఏ స్థితిలో ఉందో తెలుసుకోవాలి. బైక్ కొన్న వెంటనే ట్రాన్స్ఫర్ పేపర్ల మీద అమ్మకందారుని సంతకాలు తీసుకోవడంతో పాటుగా వీలైనంత త్వరగా ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.